జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆ ప్రశ్నకి సమాధానం ఏంటో అందరి ముందు చెప్పండి. చెప్పండి. సాక్ష్యాలు నిన్ను నా కన్న పెళ్ళం చేశాయి. ఇప్పుడు సమాధానం కాదు, సత్యమేంటో చెప్పండి. చెప్పండి. నా తండ్రి అనుభవించిన ఆవేదన, ఆయన గుండెను రగిల్చిన మానసిక క్షోభ ఎలాంటిదో మాకు తెలుసు. దానికి కారణమేంటో, ఈ ఫోటో వెనుకున్న నిజమేంటో దయచేసి చెప్పండి. చెప్పండి సీతారత్నం గారు, చెప్పండి. మహి, ఎవరిని ఏం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందక్క. ఈ ప్రశ్న నేను సందర్భం వచ్చిందని అడగడం లేదు. తను నాకు ఎదురైనప్పుడు అడగాలని నా గుండెల్లో దాచుకున్న ప్రశ్న ఇది. సమాధానం చెప్పమనక్క, చెప్పమనక్క. ఏమని సమాధానం చెప్పాలి మహి? ఎవరో ఏదో మనసులో పెట్టుకుని సృష్టించిన అలజడి ఇది. అది నువ్వు అర్థం చేసుకోకుండా వాళ్ళలాగే నువ్వు అమ్మని ప్రశ్నిస్తే ఆ తల్లి ఏమని సమాధానం చెప్తుందే? వద్దు మహి, అమ్మని ఇలా అవమానించడం మహా పాపం. అక్క, పాపం ఏంటక్క పాపం? మనం అనుభవిస్తున్న శాపానికి కారణం ఈవిడే కదా, అదే అడుగుతున్నాను. కన్న పాపానికైనా కనీసం సమాధానం ఇవ్వమనక్క. నన్ను విలువలేని మనిషిగా అందరిలోకి తీసుకొస్తున్నావు. ఇది న్యాయం కాదు హంస. విలువలేని పనులు చేసింది నువ్వు. లేని విలువను నేను నీకెక్కడి నుంచి తీసుకురావాలి? అసహ్యం కలిగించే పనులు చేసి అన్యాయం అంటే న్యాయం ఏమని చెప్పాలి? ఇంత చేసిన నిన్ను ఈ సమాజం ఇక ఏమని పిలవాలి? నేను చెప్పనా? ఈ సొసైటీ నిన్ను ఏమని పిలుస్తుందో చెప్పనా? చెడి అని పిలుస్తుంది. చెడి అని పిలుస్తుంది. హంస గారు,
మాటల్ని అదుపులో ఉంచుకోండి. నా తల్లి గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఊరుకోను. నీ తల్లి గురించి ఆ మాట నేనండమేంటి? ఆ రోజు నీ తండ్రి అన్నాడు. అందుకే మీ నుండి ఈవిడ్ని దూరంగా పంపించేశాడు. ఈమె నీడ కూడా మీ మీద పడకుండా ఆయన మీ ఇద్దరిని పెంచాడు. ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఈ సీతారత్నం అనే మనిషి ఎవరో బయటికి తెలిస్తే తన వెనకున్న చీకటి చరిత్ర బయటకొస్తుంది. అందుకే కన్న బిడ్డల ముందు కూడా కాని దానిలో బ్రతుకుతుంది. ఇప్పుడు చెప్పండి అందరూ, ఈ మహా ఇల్లాల చేత ఈ ఇంటి కోడలికి నల్ల పూసలు ఇప్పిద్దామా? విన్నావు కదక్కా, విన్నావు కదక్కా. ఈవిడ నీడపడిన చోటు కూడా అది మనకు నిప్పుల గుండమే అక్క. మన బ్రతుకులను కాల్చి బూడిద చేస్తుంది, కాల్చి బూడిద చేస్తుంది. నేను ఈవిడ కంటి చూపును కూడా భరించలేను, భరించలేను, భరించలేను. మహాలక్ష్మి, అమ్మ మహాలక్ష్మి, మహాలక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.